కోల్కతా పిచ్ ను విమర్శిస్తున్న వారిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇటీవల పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ చాలా త్వరగా ముగిసిన విషయం తెలిసిందే. మొత్తంగా 2 రోజుల్లో 32 వికెట్లు నేలకూలితే స్పందించిన విమర్శకులు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో ముగిస్తే మాత్రం ఎందుకు విమర్శిస్తారని సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ పూర్తిగా 2 రోజులు కూడా జరగలేదు. మొత్తం 32 వికెట్లు నేలకూలాయి. ఇందులో మొదటి రోజే 19 వికెట్లు పడ్డాయి. అయితే ఆ పిచ్ మీద విమర్శకులు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత సంవత్సరం సైతం టీమిండియా, ఆస్ట్రేలియా పెర్త్ వేదికగా తలపడిన మ్యాచ్ల్లోనూ ఒకే రోజుల్లో బౌలర్లకు 17 వికెట్లు దక్కాయి. అప్పుడు కూడా పిచ్ మీద ఎవ్వరూ ఒక్క విమర్శ కూడా చేయలేదు. అప్పుడు పిచ్ మీద సాధారణం కంటే చాలా ఎక్కువ గడ్డిని అలాగే ఉంచారు. దీని మీద కూడా వారు నోరెత్తలేదు అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు.